బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రూతు 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా మీకు తోడయుండునుగాక అను, యెహోవా మీకు తోడయుండునుగాక అని చేనుకోయి వారితో చెప్పగా. దేవునికి మహిమ కలుగునుగాక. బోయాజ్ అంటున్నాడు, ఆయన పొలములో పనిచేస్తున్న వారందరినీ చూసి బోయాజ్ అంటున్నాడు, యెహోవా మీకు తోడయుండునుగాక అని అక్కడ పనిచేస్తున్న వారితో బోయాజ్ అంటున్నాడు. అవును, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీతో, దేవుని సేవకులుగా, దైవజనులుగా, ఇదిగో ఈ మాట మీతో చెప్తున్నాను. ఏంటో తెలుసా? ఆ రోజు బోయాజు పలికినట్లుగా ఉదయ కాలమున ఇదిగో యెహోవా మీకు తోడయుండునుగాక, దేవుడు మీకు తోడయుండి మిమ్మల్ని నడిపించునుగాక. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉన్నప్పుడు అనేకమైన కార్యాలు ప్రభు చేశాడు. అవును, దేవుడు ఇదిగో ఇస్సాకుకు తోడై ఉన్నప్పుడు విత్తనం విత్తి 100 ఫలమును పొందాడంట. దేవుని బిడ్డలారా, అదే రీతిగా యాకోబుకు దేవుడు తోడై ఉన్నప్పుడు ఇదిగో ఒంటరిగా ప్రయాణమై వెళ్ళిన యాకోబును గొప్ప జనసమూహంతో మరలా తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉన్నప్పుడు అనేకమైన కార్యాలు ప్రభు చేస్తాడు. అందుకే అబ్రహాము దాసుడైన ఎలియాజరు రిబ్కా కొరకు వెళ్ళినప్పుడు దేవుడు తోడై ఉండడమును బట్టి అతడు చేసిన ప్రార్థన ఆలకించి అతడు ఏ కార్యము కొరకైతే వెళ్ళాడో ఆ కార్యాన్ని దేవుడు సఫలపరిచాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నాకు ఎవ్వరు తోడు లేరు, నేను ఎలా చేయగలుగుతాను, ఎలా సాధించగలను, ఎలా సాధ్యమవుతుందని కొన్నిసార్లు మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఆ రోజు బోయాజు తన పనివారితో పలికినట్లుగా దేవుడు ఈరోజు దేవుని సేవకులుగా నేను మీతో చెప్తున్నాను, దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు మీకు తోడై ఉన్నప్పుడు అనేకమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించబోతున్నారు. మీరు ఒంటరి వారు కాదు, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని వాక్యాన్ని సెలవిస్తుంది. దేవుడు తోడై ఉన్నప్పుడు ఒంటరి అయిన వాడే 1000 మంది అవుతాడు. కాబట్టి దేవుడు ఈరోజు మీకు తోడై ఉండి ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నాడు, మీ కార్యములను సఫలపరచబోతున్నాడు. ఆ రోజు ఇస్సాకు ఇదిగో విత్తనం విత్తి ఫలం పొందాడంట. దేవుని బిడ్డలారా, మీ పనుల్లో, మీ కుటుంబంలో, అన్ని విషయాల్లో దేవుడు మీకు తోడై నడిపించబోతున్నాడు. కనుక ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అవునయ్యా, ఎవరు తోడున్నా లేకపోయినా నాయన నీ తోడు మాకు అవసరం. అవునయ్యా, మీరు తోడై ఉన్నప్పుడు అయ్యా సఫలమవుతుంది, మార్గములు అయ్యా సరాలము చేయబడుతుంది. అయ్యా ఇదిగో ఫలమును మేము పొందుకోగలుగుతాం. కాబట్టి నాయన నీ తోడు లేకుండా మేము జీవించలేం. ప్రభా, ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వింటున్నారో వారికి మీరు తోడుగా ఉండి వారి వర్ధిల్ల చేసి, వారి విస్తరింపజేసి, వారిని దీవించి నాయన అన్ని విషయాల్లో నీ కృప వారికి అనుగ్రహించి, నీ ఆలోచన వారికి తెలియజేసి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.